నల్ల హాయ్ అండి, నమస్కారం. నేనండి మీ పి బాలాజీని. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, చేత్తో ఇంతకుముందు నొల్లే విధానం మీకైతే చూపించాను. అదే విధానం ఇగో ఈరోజు మా కొత్తగుడ్లోనే ఇగో మట్టి అయితే పోయించాము. ఇవంతా మట్టి వేయించాము. ఏదైనా మొక్కలు వేయాలని డిసైడ్ అయితే అవ్వలేదు. దగ్గర మొక్కలు అయితే వేయాలని అయితే డిసైడ్ అవ్వలేదు. ఏ మొక్క వేసినా పదును కాయదండి. ఇది అంటే వచ్చేసి చూడండి, నేల ఏమంటే మొత్తం ఇసుక నేల. ఇగోండి, మొత్తం ఇసుక నేల. ఇది ఈ ఇసుక నేలలో ఏంటంటే తడి కాయదు. అందుకు నా బాధ. జిగురు మట్టి అయితే తీసుకొచ్చాను. అది మొక్కల కింద అంటే గొయ్యి తీసి దాంట్లో వేసి దాని మీద మొక్క వేస్తే పదును కాస్తుందని ఒక ప్లాను. ఇంకొకటి ఏంటంటే మొత్తం చుట్టూ గట్టేసాను. చూపించుకున్నారు అలాగే. అగోండి, మొత్తం చుట్టూ కట్టేసాను. ఇప్పుడు ఏమొచ్చేసి ఇగో ఈ చేతితోని నీట్గా నొల్లుతున్నాం. మా బావగారు నేను. ఇదిగోండి, ఇతను మా బావగారు. హాయ్ చెప్పు బావగారు. అదండి ఈరోజైతే పని ఇది. మీరైతే వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి దయచేసి. అదండి చూడండి ఎలా నొల్లుతామో చూద్దరు కానీ. చెమట అయితే గొప్ప చెమట వస్తుందండి. చెమట ఫుల్గా ఉంది. ఎండ అయితే ఫుల్గా ఉంది. చూడండి ఎలాగుందో. కుమారి, టీ తీసుకురాలేదేటి? తీసుకొచ్చాను. తీసుకొచ్చావా? ఫ్లాస్క్ ఎక్కడ ఉంచావు? ఫ్లాస్క్తో తెచ్చావు, క్యారేజ్తో తెచ్చావు? క్యారేజ్. తీసుకొని రా, వెళ్ళు. నీళ్ళు తెచ్చావు కుమారి? బావా నీళ్ళు తాగబోయ్. ఫ్లాస్క్ కాదు అది. మా పాప స్కూల్కి వెళ్తుంది కదా, నీళ్ళు తీసుకెళ్తుంది. ఫ్లాస్క్ లాగా ఉందని సార్. స్టీల్ది కదా, ప్లాస్టిక్లో తాగొద్దని చెప్పేసి చిన్నపిల్ల కదా నేను తెచ్చాను అనమాట. రా బాబా, టీ తీసుకో. చెయ్యాల బురదే మరి కష్టపడిన వాళ్ళకి మరి ఏమంతా ఉందటండి. ఏం తాగనా? తాత తాకు మరి. నువ్వు తాగావా? తాసావా? మొక్కలు కుమారి నీళ్ళు పోసావా పొద్దున్న? పోసాను. అదంతా మొత్తం కొబ్బరి మొక్కలు బాగా వాడిపోతాయండి. ఏడు పక్క అల్లడివి కదా, మనం పెళ్ళికి వెళ్ళిపోయాం కదా. మొక్కలకైతే నీళ్ళు పోయడం అయితే జరగలేదు. ఆడు మా అన్నయ్య కూడా చెప్తే అయిపోను కదా. నువ్వైనా ఒక మాట చెప్పలేదు. అవునరా కానీ అంటే వచ్చినా నేను పోతున్నా కదా చెప్పాలని అంటాను. ఇగో కుమారి, పాప ఏడు చేస్తుంది? పడుకుందేటే? లేచిపోయింది, ఆడుకోవడానికి వెళ్ళింది. సరే బావా, సెవెంట్లేట్ అబ్బా. ఇలాగెలగా మొత్తం తడిసిపోయాను. రైతుల కష్టాలంటే మామూలు కాదు. అంత బస్తీ మిస్ అవ్వాలంటారు కదా, అలాగ ఉంటాయండి.
ఎండలకి అసలు టీవీలో చెప్తున్నారు ఎలాగని అంటే పొద్దున్నే 10 గంటలకు మాయా పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్ళకూడదు అని అనేసి. కానీ మా అలాంటి వాళ్ళకి ఎలా అవుతుందండి? అటు డ్యూటీకి వెళ్ళామంటే తెల్లారి 7 గంటలకి, ఒకసారి 5 గంటలకు వెళ్ళిపోయి రాత్రి 9 గంటలకు అవుతుంది. తప్పదు. రైతు బిడ్డలమే, అలాగే ఎంత అంతో డ్యూటీ చేసుకున్నాము. మాకైతే మరి అదైతే తప్పదు. అలా అంటారు. ఆ పరమేశ్వరుడు మాకు దయ ఉంటాడు. మరి ఇంకా అంతకుమించి మనం ఏం చేయగలిగింది అయితే ఏం లేదు. లంచ్ బ్రేక్ ఇప్పుడు లంచ్ టైం అప్పుడు కొంచెం 2 గంటలు అయితే ఆపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కూడా మరి ఇప్పుడు బావగారు చెప్పామంటే మరి టైం ప్రకారం రాకపోతే ఎలా అవుతుంది? నా ఒక్కడి వల్ల అయితే అవ్వదు కదా. నల్ల తీసుకో నల్ల. ఇవ్వండి, తెల్లవారి నుంచి గట్టు వేశారు, మొత్తం వేశారు. వర్షం నీళ్ళు అయితే బయటికి వెళ్ళిపోద్దని ఇలాగ గట్టు వేశారు. ఇదండి, కొబ్బరి మొక్క వాడిపోతుంది. మేము పెళ్ళికి వెళ్ళిపోయాం కదా. ఇదండి, మొత్తం వేశారు, మొత్తం వర్క్ వేశారు. ఇంకా ఇది మొక్క మొదట వేయడానికి అండి, మొక్కలన్నీ వేయడానికి మొక్క మొదట మట్టి మొత్తం లక్కడ కుప్పలు, ఈ కుప్పలు ఇవన్నీ నల్లబల్లి పట్టుకుని వెళ్తున్నారు. లెవెలు లేదు, మా టాటలో వచ్చానయ్యా అలా రాని. దానికి వీడియో తీసానండి, చెప్పక్కర్లే. లాస్ట్ వరకు కావాలి మామ. అవి గొయ్యలు గొప్పలు పెట్టేస్తున్నాయి. అవి పట్టరా వెంటనే పట్టుకుంటారా. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఎక్కడి నుంచే మనకు లెవెల్ లేదు, ఇదంతా లెవెల్గా ఉంది. సగం వరకు లెవెల్ ఉంది, సగం వరకు అయితే లెవెల్ లేదు. ఇక్కడ వరకు మనం లెవెల్ చేస్తాం, ఇది చేయనవసరం లేదు. మరి అయితే దీన్ని అయితే బావగారు చేతినొల్ల అంటారు దీన్ని, అంతే కదా. చేతినొల్ల మాకు పురాతన పద్ధతిలో మన పూర్వీకుల నుంచి వచ్చే పద్ధతి ఇది. ఏంటి? చేతినొల్ల, అంతేనా? ఎందుకంటే ఇది మనం కూరగాయలు, ఆకుకూరలు ఏవి పండించుకున్నా ఈ పద్ధతిలోనే మేము ఎక్కువ శాతం చేస్తాం. ఎందుకంటే ఇది మనకి చిన్న చిన్న మళ్ళు కడతాం కాబట్టి లెవెల్ వస్తుంది. అందులో మేము ఎక్కువ ట్రాక్టర్లతోటి వాటితోటి ఎక్కువ, అంటే నేనంటే ఎక్కువ గుడ్డి కాబట్టి నేనేమో వచ్చి స్టార్టర్ పెట్టాను. కానీ మా బావగారు లాంటి వాళ్ళు గట్ట అయితే చేతితోనే పారతోనే తవ్వుతారు. మీకు అంతకుముందు వీడియో కూడా చూపించాను, అంతే కదా. గట్టి చెప్పండి.
అప్పుడు లెవెల్ వస్తుంది. చేతి నల్లతో నల్లడం, పారతోని తవ్వడం, ఇదైతే మనకి లెవెల్ వస్తుంది. ఎలాగ చెప్తే అలాగ ఎంతది. ఎందుకంటే ఈ రోజుల్లోన ఇంజిన్లు వచ్చాయండి. అప్పట్లో ఇంజిన్ లేవు, మన వేతాలే. ఇంతకుముందు మీకు చూపించాను కదా వేతం, ఇలాగ గడకరతో తోడేది, ఆ యాతాలే ఉన్నాయండి. ఆ యాతాలుతో తోడారు కాబట్టి అప్పుడు పద్ధతిలోనే ఇప్పుడు కూడా ఇదే పద్ధతి. మాకు ఇలా చేసి ఎగ్జామ్ చూడండి ఎలాగుందంటే, మనం దువ్వితో మాత్రం ఇలాగా దువ్వితే ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా వస్తుంది. ఇదండి మా కష్టాలు, రైతు పడే కష్టాలు మీకు అందరికీ తెలుసు. అందులోకి ఇది యంత్రాలతో కాదు, మన చేతి నల్లలతోటి మేము నొల్లుతున్నాము. మీకైతే ఇది దూరంగా అనిపిస్తుందో లేకపోతే ఇంతకుముందు చూసారో నాకు తెలియదు, అదైతే కామెంట్లో పెట్టండి. అయితే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఈరోజు వీడియో. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.